76వ అధ్యాయము స్యమంతకోపాఖ్యానము. శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను పెండ్లి ఆడుట. శ్రీ శుకుడు వచించెను. శ్రీకృష్ణుని ఎడ అపరాధమునొచ్చిన సత్రాజిత్తు చేసిన తప్పును సరిదిద్దుకొనుటకై తన కుమార్తె అయిన సత్యభామను శమంతకమని స్వయముగా ఆ ప్రభువుకు అర్పించెను. పరీక్షిన్ మహారాజు ఇట్లు ప్రశ్నించెను. బ్రాహ్మణోత్తమ, శ్రీకృష్ణుని విషయమున సత్రాజిత్తు చేసిన అపరాధమేమి? శమంతకమని అతనికి ఎట్లు లభించెను? అతడు తన తనయను శ్రీకృష్ణునకు ఏల సమర్పించెను. శ్రీ శుకుడు వచించెను. సూర్యుడు తన భక్తుడైన సత్రాజిత్తునకు పరమమిత్రుడు. అతని భక్తి నిరతికి సంతుష్టుడైన ఆ భగవానుడు ఆ మహారాజునకు శమంతకమణిని ప్రసాదించెను. రాజా, సత్రాజిత్తు ఆ మణిని తన కంఠమున ధరించుచు సూర్యుని వలె తేజరిల్లుచుండెను. అతడు ఆ మణిని ధరించి ద్వారకలో ప్రవేశించెను. ఆ మణి యొక్క కాంతుల ప్రభావం వలన జనులు ఎవ్వరునూ ఆయనను గుర్తింపలేకుండిరి. ఆయనను దూరం నుండి చూచిన జనుల కనులు ఆ కాంతి పుంజము దర్శింపజాలక మూతలు పడుచుండెను. అందువలన వారు ఆయనను సూర్యుడని భ్రమపడి ఆ విషయమును పాచికలాడుచున్న శ్రీకృష్ణ ప్రభువునకు ఇట్లు విన్నవించిరి. నారాయణ, శంఖచక్ర గదాధర, దామోదర, కమలనయన, గోవింద, యదువంశ శిరోమణి, నీకు నమస్కారము. ఓ జగన్నాథ, ఇదిగో సూర్య భగవానుడు నిన్ను దర్శించుటకై కాబోలు ఇటే వచ్చుచున్నాడు. అతని కిరణ సమూహమునకు తట్టుకొన జాలక జనుల కనులు మూతలు పడుచున్నవి. ప్రభు, ప్రముఖులైన దేవతలు ఎల్లరనూ నిన్ను దర్శించుటకై ముల్లోకముల యందును అన్వేషించుచుందురు. నీవు యదువంశమును అవతరించినావని ఎరింగి నిన్ను చూచుటకై కాబోలు ఆ సూర్యుడే నేడు స్వయముగా నీ సన్నిధికి వచ్చుచున్నట్లు ఉన్నది. శ్రీ శుకుడు పలికెను. అమాయకులైన ప్రజల మాటలను వినంతనే పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు దరహాసమనొచ్చుచు వారితో ఇట్లనెను. ప్రియమైన ప్రజలారా, ఇటు వచ్చుచున్నవాడు సూర్య భగవానుడు కాడు. అతడు సత్రాజిత్తు. మణికాంతుల ప్రభావముచే అట్లు తేజరిల్లుచున్నాడు. మణి ప్రభావం వలన భాగ్యశాలి అయిన సత్రాజిత్తు అన్ని విధములుగా సుసంపన్నమై మంగళకరమైన తన గృహమున ప్రవేశించెను. పిమ్మట అతడు బ్రాహ్మణుల ఆశీస్సులతో ఆ దివ్యమణిని తన దేవ పూజా మందిరమున నిలిపెను. రాజా, ఆ దివ్యమణిని పూజించు వారికి అది ప్రతిదినము 8 బారువల బంగారమును అనుగ్రహించుచుండును. అది పూజింపబడు దేశమునందు దుర్భిక్షములు, కరువు కాటకములు, అకాల మరణములు, గ్రహబాధలు, సర్పభయములు, మానసిక శారీరక వ్యధలు, వంచకులు, చోరులు మొదలగు వారి వలన ప్రమాదములు, ఇంకను ఇతర అశుభములు ఉండవు. ఒకానొక సందర్భమున శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఈ మన్ని యదువంశ ప్రభువైన ఉగ్రసేన మహారాజునకు ఇమ్ము అని పలికెను. కానీ ధనేచ్ఛాపరుడైన సత్రాజిత్తు కృష్ణ భగవానుని సూచనను తిరస్కరించుట వలన కలిగేడు ప్రమాదమును గుర్తింపక ఆ మణిని ఇచ్చుటకు సమ్మతింపలేదు. అనంతరము ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు దివ్య కాంతులతో విరాజిల్లుచుండెడి. ఆ మణిని తన కంఠమున ధరించి వేలాడుటకై ఒక గుర్రము నెక్కి వనమున సంచరించుచుండెను. ఇంతలో ఒక సింహము ప్రసేనుని అతని గుర్రమును వధించి ఆ మణిని తీసుకొని ఒక కొండను ఎక్కి గుహను సమీపించెను. అప్పుడు జాంబవంతుడను భల్లూక మహారాజు ఆ మణిని ఆశించి సింహమును హతమార్చెను. ఆ జాంబవంతుడును తన గుహలోనికి వెళ్ళిన పిదప ఆ మణిని తన కుమారునకు ఆటవస్తువుగా ఇచ్చివేశాను. ఎంతకునూ తన తమ్ముడు వనము నుండి తిరిగి రాకున్నటచే సత్రాజిత్తు అతని కొరకై దుఃఖింపసాగాను. మణిని కంఠహారముగా ధరించి వేటకై అడవికి వెళ్ళిన నా తమ్ముడకు ప్రసేనుని బహుశా శ్రీకృష్ణుడే చంపియుండునని సత్రాజిత్తు తన వారి మధ్య వెల్లడించాను. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి జనుల మధ్య ప్రచారమయ్యాను. ఆ వార్త క్రమక్రమముగా శ్రీకృష్ణుని చెవికి చేరను. తనపై పడిన ఆ అపవాదమును తొలగించుకొనుటకై ఆ స్వామి కొంతమంది పౌరులను నిండుకొని ప్రసేనుడు వెళ్ళిన మార్గమును అనుసరించి అతని కొరకై అన్వేషింపసాగెను. వారు కొంత దూరము వెళ్ళిన పిమ్మట ఆ అడవిలో సింహముచే చంపబడి ఉన్న ప్రసేనుని అతని గుర్రమును చూచిరి. సింహము యొక్క కాళ్ల గుర్తులను బట్టి ముందునకు సాగగా ఒక కొండపై గల గుహ సమీపమున ఎలుగుబంటి చేతిలో హతమైన ఆ సింహమును గాంచిరి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రజలను అందరినీ గుహకు వెలుపలనే నిలిపి తాను ఒక్కడే ఆ భల్లూకరాజు యొక్క గుహలో ప్రవేశించాను. ఆ గుహయందు అంతటను భయంకరమైన చీకటి దట్టముగా అలుముకొని ఉండెను. శ్రీకృష్ణుడు ఆ గుహలోనికి వెళ్ళిన పిమ్మట ఆ దివ్యమణి ఒక బాలునకు ఆట వస్తువుగా ఉండుటను గమనించాను. ఆ మణిని గైకొనుటకై ఆ ప్రభువు ఆ బాలుని సమీపమును నిలిచాను. అప్పుడు ఒక దాది ఇంతకుముందు తాను చూచియుండని ఒక దివ్య పురుషుని గాంచి భయముతో బిగ్గరగా కేక పెట్టెను. మిగుల బలశాలి అయిన జాంబవంతుడు ఆ కేకను విన్నంతనే కుపితుడై శ్రీకృష్ణ భగవానుని ప్రభావమును ఎరుంగక ఆయనను ఒక సామాన్య మానవునిగా భావించాను. పిదప అతడు తన స్వామి అయిన ఆ పురుషోత్తమునితో యుద్ధమునకు తలపడెను. అప్పుడు మాంసము కొరకై 2 డేగలు తలపడినట్లు ఆ ఇరువురును పరస్పర జయేచ్ఛతో ఘోరమైన ద్వంద్వ యుద్ధమునకు దిగిరి. క్రమక్రమముగా వారు ఆయుధములతోనూ రాళ్లతోనూ వృక్షములతోనూ యుద్ధమునొచ్చిరి. పిదప వారు బాహుయుద్ధము చేయసాగిరి. వారు పరస్పరము వజ్రముల వలె కఠినమైన ముష్టిఘాతములతో దెబ్బ తీసుకొనుచు నిర్విరామముగా రాత్రింబవళ్ళు 28 దినములు పోరాడిరి. చివరకు కృష్ణుని పిడికిలి పోట్లకు జాంబవంతుని అవయవములన్నీయును నుగ్గునుగ్గాయను.
అతని బలము క్షీణించెను, శరీరమంతయును చెమటతో తడిసిపోయాను. అంతటి జాంబవంతుడు మిక్కిలి ఆశ్చర్యమునకు లోనై ఇట్లు పలుకసాగాను. స్వామి, నీవు శ్రీ మహావిష్ణుడవని నాకు ఇప్పుడు తెలిసినది. నీవు పురాణ పురుషుడవు, సర్వేశ్వరుడవు, జగత్సృష్టి కర్తవు. సకల ప్రాణులకును ప్రాణబలమును, ఇంద్రియ బలమును, మనోబలమును, శరీర బలమును అనుగ్రహించువాడవు నీవే. ఈ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములకు కారకులైన త్రిమూర్తులకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైన పరమాత్ముడవు నీవే. కాలము యొక్క వివిధ భాగములను శాసించినట్టు కాలస్వరూపుడవు నీవే. సకల జీవులలోని అంతరాత్మవు నీవే అని నాకు బోధపడినది. ప్రభు, నాకు ఇష్టదైవమైన శ్రీరాముడవు నీవే అని నేను గుర్తించితిని. నీవు ఆ అవతారమున సముద్రునిపై అనుగ్రహ దృష్టి గలవాడవే అయినను రోషముతో కొద్దిగా కన్నులు ఎర్రజేసినంత మాత్రమున మొసళ్లతో తిమింగలములతో క్షుభితమై ఉన్న మహాసముద్రము తన తప్పును తెలుసుకొని నీవు లంకకు వెళ్ళుటకు దారి ఇచ్చెను. నీవు ఆ మహాసముద్రముపై సేతును నిర్మింపజేయుట వలన నీ యశో వైభవము జగద్విదితమైనది. పిదప నీవు లంకను దహనమునర్చితివి. నీ శర పరంపర ధాటిగా రావణుని యొక్క అతని అనుచరులైన రాక్షసుల యొక్క తలలు నేలపాలైనవి. పరీక్షిన్ మహారాజా, లోక రక్షణార్థమై త్రేతాయుగమున అవతరించిన శ్రీరామచంద్రుడే ద్వాపర యుగమున శ్రీకృష్ణుడిగా వెలసనని గ్రహించెను. పిమ్మట కమల నయనుడు దేవకీసుతుడు అయిన కృష్ణ భగవానుడు శుభప్రదమైన తన చేతితో ఆ జాంబవంతుని వెన్ను తట్టెను. అనంతరము ఆ ప్రభువు అపారమైన తన కృపను ప్రసరింపజేయుచు ప్రేమపూరిత స్వరమున ఆ భల్లోక రాజుతో ఇట్లా నేను జాంబవంత, ఈ శమంతకమని నేను అపహరించినట్లు అజ్ఞానులు నాపై నిందమోపిరి. ఆ మిథ్యాపవాదమును తొలగించుకున్నట్టుకై ఈ మణి కొరకు నేను ఈ గుహలోనికి వచ్చితిని. అంతట జాంబవంతుడు ఆ మణినేగాక దానితో తన పుత్రిగా మన యొక్క జాంబవతిని కూడా శ్రీకృష్ణునకు కానుకగా సంతోషముతో అర్పించెను. ప్రజలు శ్రీకృష్ణునికై గుహద్వారము కడ 12 దినముల వరకు నిరీక్షించి ఉండిరి. అంతవరకును ఆ ప్రభువు తిరిగి రాకపోవటచో వారు కడు దుఃఖితులై ద్వారకకు వెళ్ళిపోయిరి. శ్రీకృష్ణుడు బెలము నుండి తిరిగి రాని వార్తను ప్రజల వలన విన్నంతనే దేవకి, వసుదేవులను, రుక్మిణీదేవియు, బంధుమిత్రులను మిగులు శోకించిరి. అప్పుడు ద్వారకావాసులందరూ పట్టరాని దుఃఖముతో సత్రాజిత్తును తిట్టిపోసిరి. పిమ్మట కృష్ణప్రభువు మరలి వచ్చుటకే మహామాయా స్వరూపిణియగు దుర్గాదేవిని శరణుజొచ్చి ఆ తల్లిని ఉపాసించిరి. అంతట దుర్గాదేవి ప్రజల పూజలకు ప్రసన్నురాలై వారిని ఆశీర్వదించెను. అదే సమయంలో శ్రీకృష్ణుడు సఫల మనోరథుడై మణితో పాటుగా జాంబవతితో కూడి ప్రజలకు ఆనందమును కూచుచూ వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. కృష్ణ ప్రభువు శమంతకమణిని కంఠమున ధరించి భార్యతో జాంబవతితో సహా వచ్చినందులకు పౌరులు ఎల్లరూ ఆ స్వామి పునర్జన్మ ఎత్తి వచ్చినట్లు భావించి పిమ్మట వారు పరమానందముతో మహోత్సవములను జరుపుకొనిరి. అనంతరము కృష్ణ భగవానుడు సత్రాజిత్తును ఉగ్రసేన మహారాజు యొక్క సభకు పిలిపించెను. ఆ మణికి తనకు లభించిన తీరుతెన్నులను వివరించి దానిని సత్రాజిత్తునకు విచ్చేసాను. ఆ సత్రాజిత్తు మిగులు సిగ్గుపడుచు తల వంచుకొని కృష్ణప్రభువు నుండి రత్నమును గైకొనెను. పిదప అతడు ఒక మహాత్మునిపై అకారణముగా నిందబోపిన పాపమునకు ఎంతయో పశ్చాత్తాపపడుచు తన భవనమునకు చేరెను. శ్రీకృష్ణుని ఎడ అతడు అనుచిన మహాపరాధమే సత్రాజిత్తు మనస్సును అనుక్షణము పీడించుచుండెను. మిగుల బలవంతుడైన ఆ స్వామితో విరోధమును తోని తెచ్చుకుని నందులకు అతడు ఎంతయో వ్యాకులపడుచు తనతో ఇట్లు అనుకొనెను. నా ఈ పాపం నుండి నేను నిష్కృతిని పొందుట ఎట్లు? శ్రీకృష్ణుడు నా ఎడ ఎట్లు ప్రసన్నుడగును? అపరాధినైన నన్ను జనులు తిట్టిపోయకుండాటకై ప్రస్తుతము ఏమి చేయుట యుక్తము? ఇప్పుడు నా కర్తవ్యమేమి? నేను నిజముగా దూరదృష్టి లేని క్షుద్రుడను, మూఢుడను, అంతేకాదు ఎంతులేని ధనాశాపరుడను. కనుక తరుణీమణి అయిన నా కూతురకు సత్యభామను ఈ శమంతకమని ఆ స్వామికి సమర్పించదను. ఈ దుస్థితి నుండి బయటపడుటకు అదియే సరియగు ఉపాయము. అట్లు అనర్పకున్నచో శ్రీకృష్ణుని అనుగ్రహమునకు నేను పాత్రుడను కాజాలను. అట్లు చేసినప్పుడే నాకు శాంతి చేకూరును. ఈ విధముగా సత్రాజిత్తు వివేకముతో నిశ్చయించుకునెను. వెంటనే అతడు శుభాంగి అయిన తన తనయను శమంతకమణిని స్వయముగా తీసుకొని పోయి కృష్ణప్రభువునకు సమర్పించెను. సత్యభామ చక్కని సౌశీల్యము గలది, సౌందర్య రాశి, ఉదార సద్గుణములకు నిలవైనది. అందువలన పెక్కుమంది రాకుమారులు కృతవర్మ, శతధన్వుడు మున్నగువారు ఆమెను భార్యగా పొందుటకై సత్రాజిత్తును అర్థించిరి. అట్టి సత్యభామను కృష్ణ భగవానుడు విద్యుక్తముగా పరిణయమాడెను. పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు సత్రాజిత్తుతో ఇట్లు నుడివెను. రాజా, నేను ఈ మణిని మాత్రము స్వీకరించటలేదు. నీవు సూర్య భగవానుని భక్తుడవు కావున దీనిని నీ యొద్దనే ఉండనింపు. మేము దాని ఫలముగా లభించడు బంగారమునకు అధికారులము కనుక ఆ బంగారమును మాత్రము మాకే ఇవ్వగలవు. జై శ్రీహరి.